ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ చక్కెర పొంగలి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పావు కప్పు బియ్యాన్ని తీసుకుంటే పావు కప్పు పెసరపప్పు వేసుకొని మొత్తం ఒక కప్ అయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్నాక ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం అనమాట. సో హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ఉడికిపోయింది కదా. దీన్ని కొంచెం నీరు తీసేదాకా ఉంచేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నీరు తీస్తుంది. ఈలోపు దీనిపైన ఒక మూత పెట్టేసి వేరే బన్నర్ మీద ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్కి 1.5 కప్పుల బెల్లం పడుతుంది. నేను 1 కప్పు తురిమిన బెల్లం, 1/2 కప్పు షుగర్ వేశాను. మీరు కావాలి అంటే మొత్తం బెల్లంతోనైనా చేసుకోవచ్చు. సో 1.5 కప్పుల బెల్లానికి మొత్తం ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని ఈ పాకం అయితే ఏమీ రానవసరం లేదు, జస్ట్ బెల్లము షుగర్ కరిగితే సరిపోతుందండి. సో సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. సో దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు, స్పెషల్ అకేషన్ అప్పుడు చేయొచ్చు, లేదా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసేవని ఈ చక్కెర పొంగళ్ళు అందరూ కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఇది మనకి బెల్లం అనేది బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఉడికిన ఈ రైస్లోకి ఈ బెల్లం నీళ్ళని స్ట్రైన్ చేసుకుందాము, ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఈ రైస్ పెసరపప్పు బెల్లం వాటర్ని పూర్తిగా పీల్చుకునేదాకా మనము బాగా గట్టితో కలుపుకొని లో ఫ్లేమ్లో అన్నం అంతా కూడా ఈ బెల్లం వాటర్ పీల్చుకునేదాకా లో ఫ్లేమ్లో ఉంచుకొని ప్రాసెస్ చేసేసుకుందాము. సో చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా రైస్కి పట్టింది కదా ఈ బెల్లం పాకం అనేది. ఇది చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. మనం నెయ్యి వేసాము, బెల్లం వేసాము. సో సమ్మర్లో వెయిట్ చేయకుండా ఉండటం కోసం పెసరపప్పు కూడా వేసాం కాబట్టి ఎలా చూసుకున్నా కానీ చాలా హెల్దీ రెసిపీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకొని, లేదు ఎండకి ఎక్కువ దాహం వేస్తుందంటే కనీసం 6 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు ముక్కలు, కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు ఒక 5-6 టేబుల్ స్పూన్లు, అలానే ఎండు కొబ్బరి ఒక 5-6 టేబుల్ స్పూన్లు వేసుకొని, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వీటిని ఫ్రై చేసుకొని, ఇవి జీడిపప్పు కిస్మిస్ అనేది మన ఇష్టమైన ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన వీటిని చక్కెర పొంగల్లోకి నేతితో సహా వేసేసుకుందాము. వేసేసుకొని కలిపేసుకొని ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని, ఆ బిట్ అనేది మిస్ అయిపోయింది. ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది కదా. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా తిన్నా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.